హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ అనుకోవచ్చు, లేదనంటే ముందస్తు సూచిక అనుకోవచ్చు. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసిన తప్పులనేవి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ చేయకూడదు. అందులోనూ ముఖ్యంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు అస్సలు చేయకూడదని చెప్పి మంత్రి నారా లోకేష్ గారైతే దగ్గరుండి కూడా వాళ్ళకి హితబోధ చేయడం జరుగుతుంది. అయితే ఏ విషయాల మీద చేశారు అనంటే ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలందరూ కూడా స్థానికంగా ఉండాలి. రెండోది కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పరిపాలన పూర్తి చేసుకుంది కాబట్టి ఈ ఏడాది కాలంలో అభివృద్ధి ఎంత జరిగింది, ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఎన్ని చెప్పింది అంటే సూపర్ సిక్స్లో ఎన్నైతే చెప్పిందో ఇప్పటికి ఎన్ని అమలు చేశారు, అందులోనూ ముఖ్యంగా పెన్షన్ ఒకటి, అందులోనూ ముఖ్యంగా తల్లికి వందనం ఏవైతే పథకాలు ఉన్నాయో వీటిని మరీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వివరించి చెప్పి దాంతోపాటు కీలకంగా వాళ్ళకి ఇంకా వేరే వేరే ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోండి, అవి ఎంత స్పీడ్గా సాల్వ్ అయితే అంత స్పీడ్గా సాల్వ్ చేయండి అని చెప్పి నారా లోకేష్ గారు అయితే ఎమ్మెల్యేలందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు. అంటే ఒక రకంగా ఏం చెప్పారనంటే ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వ్యతిరేకత వచ్చినా కానీ అది అక్కడ అసహనం వ్యక్తం పరచకుండా జాగ్రత్తగా డీల్ చేస్తూ ప్రజల్లోకి మమేకమవుతూ ప్రతి ఒక్క సమస్యని కూడా పట్టించుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా విలువిస్తూ ప్రజలేం చెప్తున్నారు అనేది వింటూ కూడా ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కరించే విధంగా ఈ ఏడాది పరిపాలనలో అభివృద్ధి ఎంత జరిగింది, అమరావతి, పోలవరం, రాజధాని, రోడ్లు, ఇంకోవైపు ఉద్యోగాలు, విశాఖలో ఐటీ ఇండస్ట్రీ పరంగా కంపెనీలు రావడాలు ఇవన్నీ కూడా లోతుగా ప్రజలకి వివరించి చెప్పమన్నారు. ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో ఏదైతే ఎమ్మెల్యేలు దురుసుగా మాట్లాడారో, దురుసుగా ప్రవర్తించారో, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో ఇవన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది. గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల ఈరోజు 151లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 11 స్థానాలకు పడిపోయింది. వచ్చే 2029 ఎన్నికల నాటికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా సంసిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా బలమైన మెజారిటీతో ఈ 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి సంక్షేమాలు అన్నీ కలుపుకొని మళ్ళీ రెండోసారి ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే మళ్ళీ గెలవాలని చెప్పి నారా లోకేష్ గారు దిశానిర్దేశం చేశారు. ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది ఇచ్చారు. ఎందుకంటే ఎవ్వరూ కూడా హెచ్చుతగ్గులు అనేది పాటించొద్దు, అందరూ కూడా సమన్యాయంగా ఉండండి, ముఖ్యంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండండి, వాళ్ళ మీద ఏమైనా కేసులు కానీ తప్పుడు కేసులు గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించే విధంగా వాటికి మీరు కొంత వాళ్ళకి సహాయం చేయండి. ఒకవేళ మీ వల్ల కాని పక్షంలో మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏది ఏమైనా సరే టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యంగా అవినీతి ఆరోపణలు కొంతమందిలో వినిపించడం జరుగుతుంది, అవి తగ్గించుకోవాలని చెప్పి హితబోధ చేయడం, దాంతోపాటు ప్రజల్లోకి ప్రతి సంక్షేమ పథకాన్ని ముఖ్యంగా అభివృద్ధి పనులు ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా వివరించి చెప్పమని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇంకోవైపు కేడర్ కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్గా పార్టీ కార్యాలయానికంటే మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా పద్ధతిగా ఉండాలి, కరెక్ట్గా పనిచేయాలి, అభివృద్ధి అంతా చూపించగలగాలి, ముఖ్యంగా స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి చాలా సూటిగా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ముందు ముందు రోజుల్లో టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారు, ప్రజల్లోకి లోతుగా ఇంటింటికి కూడా ఏ విధంగా వెళ్ళి ప్రచారం చేస్తారనేది మనం అయితే చూడాలి.